నమస్తే మిత్రులారా, మీ అందరికీ నోబెల్ బహుమతి గురించి తెలుసు కదా. శాంతి మరియు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇచ్చే అత్యున్నత బహుమతి. అది ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి జ్ఞాపకార్థం ఇచ్చే బహుమతి. మీకు ఆయన గురించి తెలుసా? ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి తన లక్ష్యం కోసం కుటుంబాన్ని కోల్పోయి నవీన ఆయుధ రంగంలో ఎంతో కృషి చేసి డైనమైట్ని కనుగొని సమూల మార్పులు తీసుకొచ్చి మారణాయుధాల విక్రయం ద్వారా పెద్ద పారిశ్రామికవేత్తగా ఎలా మారాడో, ఆ తర్వాత నోబెల్ బహుమతిని ఏ ఉద్దేశంతో ప్రారంభించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. నోబెల్ 1833 అక్టోబర్ 21న ఇమాన్యుయల్ దంపతులకు స్వీడన్ దేశంలోని స్టాక్హోమ్ నగరంలో జన్మించాడు. అతని పూర్తి పేరు ఆల్ఫ్రెడ్ బెర్నహార్డ్ నోబెల్. అతని తండ్రి మిలిటరీలో ఇంజనీర్గా పనిచేసేవాడు. 1842లో అతడు రష్యా వెళ్ళిపోయాడు. రష్యన్ ప్రభుత్వానికి వినాశకరమైన మందుపాత్రలు చేసి ఇచ్చే పనిలో పడ్డాడు. నోబెల్ గారికి ఇద్దరు సోదరులు, వారు రాబర్ట్ మరియు లడ్విగ్. వీరు ముగ్గురు ఇంటి వద్దనే ఒక ప్రైవేటు మాస్టర్ వద్ద విద్యాభ్యాసం చేశారు. నోబెల్ యువకుడు అయ్యాక 1 సంవత్సరం పాటు అమెరికాలో చదివాడు. యూరప్కి తిరిగి వచ్చాక నోబెల్ ఒక ఆవిష్కరణకర్తగా, రసాయన శాస్త్రవేత్తగా పేరు గడించాడు. తండ్రిలాగానే నోబెల్ కూడా పేలుడు పదార్థాలపై ప్రయోగాలు చేసేవాడు. కొత్త కొత్త పరికరాల్ని కనిపెట్టేవాడు. భూమిని తొలిచే యంత్రాన్ని కనిపెట్టాడు. దానివల్ల కట్టడాలు, వంతెనలు కట్టడం తేలికైంది. స్టాక్హోమ్లోని హెలెన్బోర్గ్ వద్ద తండ్రి కొడుకులు తమ పరిశోధనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక్కడే అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన నైట్రోగ్లిజరిన్ అనే పేలుడు పదార్థాన్ని ఆవిష్కరించే కృషి చేశారు. నైట్రోగ్లిజరిన్ని తయారు చేసి పేలుడు పదార్థంగా ఉపయోగించే ప్రయోగం కోసం ప్రభుత్వ కర్మాగారాన్ని సేకరించారు. ఒకరోజు ప్రయోగంలో ఉండగానే నైట్రోగ్లిజరిన్ పేలిపోయి ఆ కర్మాగారాన్ని ధ్వంసం చేసింది. ఆ ప్రమాదంలో నోబెల్ గారి చిన్న తమ్ముడు కూడా మరణించాడు. ఆ ప్రమాదం జరిగిన నెల రోజుల తర్వాత అతని తండ్రి ఇమాన్యుయల్ కూడా పక్షవాతం వచ్చి వృధాజీవిగా మారిపోయాడు. అప్పుడు నోబెల్ ఒంటరిగా తన కృషిలో నిమగ్నమయ్యాడు. నార్వే మరియు జర్మనీలలో ఫ్యాక్టరీలు తెరిచాడు. ఎన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేసినా నైట్రోగ్లిజరిన్ ప్రమాదం తప్పకుండా ఆ సమస్య పరిష్కరించబడలేదు. సురక్షితంగా దానిని పేలుడు పదార్థంగా వినియోగించడం ఎలా అన్నదే కీలక ప్రశ్నగా మారింది. కానీ నోబెల్ ప్రయత్నం మాత్రం ఆపలేదు. ఆ ప్రయత్నంలో మళ్ళీ జర్మనీలోని ఫ్యాక్టరీ పేలిపోయింది. సెయింట్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, ఆస్ట్రేలియా మొదలైన చోట్ల పేలులు సంభవించి వినాశనం జరిగింది. పనామా వద్ద నైట్రోగ్లిజరిన్ని రవాణా చేస్తున్న ఒక ఓడ కూడా పేలిపోయింది. అది నోబెల్కి పెద్ద దెబ్బ. దానివల్ల ఫ్రాన్స్, బెల్జియం దేశాలు ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతించలేదు. స్వీడన్ ప్రభుత్వం నైట్రోగ్లిజరిన్ రవాణాను నిషేధించింది. బ్రిటన్ తీవ్రమైన ఆంక్షలు విధించింది. అయినా కూడా పట్టు వదలకుండా ఎట్టకేలకు 1866లో నోబెల్ ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని సాధించాడు. ఆ సంవత్సరమే పేటెంట్ని కూడా పొందాడు. నైట్రోగ్లిజరిన్ చాలా అస్థిరమైన పదార్థం. ఒక్క కుదుపుకే పేలిపోతుంది. ఎలా అంటే ఇది 13 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఘనీభవిస్తుంది. ఘన పరిస్థితులలోనూ త్వరగా పేలిపోతుంది. 55 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉష్ణం పెరిగి పేలిపోతుంది. 218 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మరీ భయంకరంగా పేలిపోతుంది. అటువంటి దానిని ఒక కరిగే పదార్థాన్ని కలపడం ద్వారా సురక్షితంగా రవాణా చేయొచ్చని నోబెల్ కనుగొన్నాడు. ఆ తరువాత ఆ పదార్థాన్ని ప్రత్యేకంగా ప్యాక్ చేసి కావలసిన చోట విస్ఫోటనం సృష్టించవచ్చని రుజువు చేశాడు. దానికే డైనమైట్ అని పేరు పెట్టాడు. అప్పట్లో ఈ రసాయనాన్ని నోబెల్స్ రక్షిత పౌడర్ అని పిలిచేవారు. ఈ విజయంతో అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొత్తం అతని జీవితకాలంలో 355 ఆవిష్కరణలకి పేటెంట్ తీసుకున్నాడు. పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. 1871లో స్కాట్లాండ్లో ఫ్యాక్టరీని స్థాపించాడు. 1875లో యూరప్లోని ప్రతి దేశంలో అతని ఫ్యాక్టరీ ఏర్పాటైంది. అమెరికాలో 2 ఫ్యాక్టరీలు నెలకొల్పాడు. 1887లో బాలీసైట్ అనే పదార్థాన్ని కనుగొన్నాడు. ఇది పొగరాని నైట్రోగ్లిజరిన్ పౌడర్. దానిని అన్ని దేశాల వారు గన్ పౌడర్గా వాడడం ప్రారంభించారు. నోబెల్ బహుభాషావేత్త. చాలా భాషలలో వ్రాయగలడు మరియు మాట్లాడగలడు.
ఆయన డిసెంబర్ 10, 1896లో మరణించాడు. ఆయన వీలునామా యావత్ ప్రపంచాన్ని షాక్కి గురి చేసింది. అందులో ఆయన మారణాయుధాల విక్రయం ద్వారా సంపాదించిన 3 మిలియన్ పౌండ్ల డబ్బుని ఒక నిధిగా ఏర్పాటు చేసి శాస్త్ర సాంకేతిక రంగాలలో విశేషంగా కృషి చేసిన వారికి అవార్డులు ఇవ్వాలని వీలునామా రాశారు. 1896లో 3 మిలియన్ పౌండ్లు అంటే మామూలు విషయం కాదు. నోబెల్ బహుమతితో పాటు చాలా పెద్ద మొత్తంలో డబ్బుని కూడా ఇస్తారు. ఇది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. 2017లో నోబెల్ బహుమతితో పాటు ఇచ్చిన మొత్తం అక్షరాల 7 కోట్లు. 1901 నుండి నోబెల్ బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు. మొదట్లో 5 రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డు ఇచ్చేవారు. ఆ రంగాలు ప్రపంచ శాంతి, వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం. 1969 నుండి ఆర్థిక రంగంలో కూడా నోబెల్ బహుమతిని ఇస్తున్నారు. ఇప్పటి వరకు భారతదేశం తరపున నోబెల్ అవార్డు పొందిన వారు సాహిత్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్, భౌతిక శాస్త్రంలో సర్ సివి రామన్, వైద్య శాస్త్రంలో హరగోవింద ఖురానా, శాంతి విభాగంలో మదర్ తెరీసా, ఖగోళ భౌతిక శాస్త్రంలో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, ఆర్థిక శాస్త్రంలో అమర్త్య సేన్. ఒక్క రసాయన శాస్త్రంలో తప్ప మిగిలిన అన్ని విభాగాలలో భారతదేశం నోబెల్ బహుమతిని సాధించింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న స్టాక్ హోమ్లో నోబెల్ బహుమతులు ఇస్తారు. శాంతి బహుమతి మాత్రం ఓస్లోలో ఇస్తారు. ఇది ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి జీవితం. మారణాయుధాలు తయారు చేసి లెక్కలేనంత డబ్బు సంపాదించి చివరకు శాంతి లేక తాను సంపాదించిందంతా ప్రపంచ మానవాళికి శాంతి సౌభాగ్యాలు చేకూర్చే ప్రముఖులకు మరియు శాస్త్రవేత్తలకు బహుమతులు ఇచ్చే నిధిగా మార్చి ఎప్పటికీ ప్రజల మనసులో నిలిచిపోయాడు. నోబెల్ గారి గురించి అందరికీ తెలియాలనుకుంటే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.